మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్స్ బాక్స్, లంచ్ ఏమేమి చేస్తాను, మార్నింగ్ రొటీన్ అని చెప్పుకోవచ్చు. ఎలా చేస్తాను, ఎలా మేనేజ్ చేసుకుంటాను అంటే ఈ రోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీకి కాంబినేషన్ పప్పుచారు విత్ పల్లి చట్నీ అనమాట. పప్పుచారు ఆల్రెడీ చేసేసాను, మళ్ళీ తినేటప్పుడైతే వేడి చేసుకున్న తర్వాతనే తింటాం అనమాట. అలా అలవాటు అనమాట. ఏదైనా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తింటేనే ఆ యొక్క ఫీల్ మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని మార్నింగ్ వంట చేసేసాయి కాబట్టి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు చల్లగా అయిపోయింది అనుకోండి, వేడి చేసుకుని తింటాం. అయితే పల్లె చట్నీ ఇలా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మనము పచ్చిమిర్చి కొత్తిమీర వేయించేటప్పుడు కొంచెం అంటే కొంచెం ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసేసి వేయించేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే మళ్ళీ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు ఇంకొక టిప్ గుర్తుంచుకొని, ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెడితే కలుపుతూ ఉండాలి. అప్పుడు అది అన్ని వైపులా మంచిగా కాలుతూ అది చిట్పట్ అంటూ దాంట్లో నుండి మనకి పగులుతో చూడండి, పొట్టు పగిలిసి బయటకు వస్తుంది, అలా రావాలి. అప్పుడు మనకి ఆ యొక్క పల్లి చట్నీ టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, అప్పుడు చట్నీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే తాలింపు వేసుకో. తాలింపు వేయగానే వెంటనే చట్నీలో వేసేసి మూత పెట్టామనుకోండి, ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. చట్నీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసి అటు పప్పుచారు కూడా వేడి చేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టేటప్పుడు నేనైతే ఆయిల్ ఏం అప్లై చేయను. చాలా మంది ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా, ఆయిల్ అప్లై చేయకపోయినా వస్తాయి. నేనైతే ఇడ్లీ కుక్కర్ మంచిగా వాష్ చేసేసుకొని వాటిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ తీసేసామనుకోండి, అప్పుడు మనము ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మన దగ్గర అల్యూమినియంది స్టీమర్ ఉందనుకోండి, ప్లేట్స్ మాత్రం స్టీల్వే అనమాట, కుక్కర్ మాత్రం అల్యూమినియం అనమాట. అయితే మనం వాటర్ వేసేసి వేడి చేసినప్పుడు కింద అడుగు భాగంలో బ్లాక్ అవుతా ఉంటుంది, ఎక్కువ వాటర్ని మనం మరిగించుకున్నట్లయితే. అలా నల్ల కాకుండా ఉండాలి బాటమ్ అంటే, దాంట్లో ఒక చిన్నది నిమ్మ ముక్క కానీ, లేదంటే మనం ఇప్పుడు ఎలాగో పప్పుచారు చేసుకుంటాం కదా, ఇడ్లీ వేసుకున్నప్పుడు ఆ యొక్క చింతపండు పుచ్చ ఉంటుంది కదా, మనం చింతపండు చారు పిసికిన తర్వాత అదైనా వేసుకోవచ్చు. అప్పుడు కింద బాటంలో నల్ల కాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అని చెప్పవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అఖిల్కి స్నాక్స్కి ఏం పెట్టాలా అని చూస్తే ఫ్రూట్స్ ఏం లేవు. నేనైతే జంక్ ఫుడ్ మాక్సిమం పెట్టాను, 99% పెట్టాను. ఎప్పుడో ఒకసారి 1% మాత్రమే ఇస్తాను. అయితే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూల్ మక్ని తీసుకొచ్చాను. దీన్ని కూల్ మక్ని అంటున్నారు, పూల్ మక్ని అంటున్నారు. ఈ రెండిట్లో యాక్చువల్గా ఏ పేరు కరెక్టే చెప్పడం మర్చిపోవద్దు. దీని ప్రైస్ మరీ ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది నాకైతే. అంతకుముందు ఇచ్చినప్పుడు ఇంత ప్రైస్ ఉన్నట్టు అనిపించలేదు. ఇదైతే 465 రూపీస్ ఏమో వచ్చింది 200 గ్రామ్స్కి. అంతే ఉంటుందా ఏంటి, కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. ఇదైతే మయూరా వాళ్ళదనమాట బ్రాండ్. కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుని ఫస్ట్ రోస్ట్ చేసేసుకుని దానిపైన కొంచెం కారం ఉప్పు వేసి కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. చెప్పా కదా మీకు పప్పుచారుని మళ్ళీ ఒకసారి వేడి చేస్తానని, అలా వేడి చేస్తున్నాను. అలా పైన పొంగు వస్తుంది చూడండి, ఈ యొక్క పొంగులో మనకి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క పొంగులో ఏంటంటే, మనకి ఫీవర్కి వచ్చినప్పుడు మనుషులు వీక్ అయిపోతూ ఉంటాం కదా, మన బాడీ వీక్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు దానిపైన వచ్చే పొంగు ఉంటుంది కదా, దాన్ని మనము అన్నంతో కలుపుకొని తిన్నామనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా తొందరగా రికవర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంటే పప్పుచారు అయిపోయింది, ఇక్కడ కూల్ మక్ని కూడా అయిపోయింది. ఇది మనకి వేగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, నోట్లో వేసుకున్నట్లయితే క్రంచీగా ఉండాలన్నమాట. నోట్లో వేసుకుంటే మెత్తగా ఉండొద్దు, అదొకటి అనమాట టిప్, గుర్తుపెట్టుకోండి. నోట్లో వేసుకుని చూస్తే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. దీంతో కూల్ మగ్నితో ఏంటి, ఇప్పుడు మనం బెల్లం చిక్కీ చేసుకుంటారు చూడండి, అలా కూడా చేస్తారనమాట. కర్రీస్ చేసుకుంటారు, ఉత్తగానే రోస్ట్ చేసి గీలో పైన పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా తింటారు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి నాకు వెళ్ళి స్నాక్స్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ అటు ఇటు అనే లోపల టైం వచ్చేస్తూనే ఉంటుంది కదా, లంచ్ బ్రేక్కి. లంచ్ అయితే నేను 11:30కి ఇచ్చేసి రావాలన్నమాట. అలా అనేసి లంచ్ బాక్స్ కోసం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఈరోజు ఏంటంటే పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నాకు ఎందుకు కర్రీస్ తినాలనిపించట్లేదు అని చెప్పా కదా, పన్నీర్ బిర్యానీ విత్ మిర్చి కసాలని చేస్తున్నాను అనమాట. ఆ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది.
మిర్చి కసాలను ఆల్రెడీ చేసేసాను. తర్వాత పన్నీర్ బిర్యానీ కోసం అయితే పన్నీర్ని కట్ చేసుకుని దాన్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మ్యారినేషన్లో పెరుగు, ఉప్పు, కారము, జీలకర్ర పౌడరు, తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత ముక్కలు కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్. పన్నీర్ ఏంటంటే 200 గ్రామ్స్ మనకు నచ్చిన సైజెస్లో క్యూబ్స్ లా కట్ చేసుకుని దాంట్లో ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ యొక్క మిర్చి కసాలలో కూడా కొన్ని పన్నీర్ పీసెస్ వేసాను మరి బిర్యానీలకు ఎక్కువ అవుతాయి అనేసి. తర్వాత నేను ఇప్పుడు చేసినటువంటి కర్రీ దీంట్లో చేశాను, ఇనుప కడాయిలో చేశాను కదా. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనం ఇనుప కడాయిలో కర్రీ చేసుకున్నప్పుడు కర్రీ చేయడం అయిపోగానే దాన్ని స్టీల్ గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే అది చిల్లిం స్మెల్ అయితే వస్తుంది, మన రస్ట్ స్మెల్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కర్రీ చేసినంత వరకు ఏమి టేస్ట్ చేంజ్ అవ్వదు. కర్రీ అయిపోయింది, స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచామంటే కర్రీ కలర్ మారుతుంది, టేస్ట్ కూడా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనకి పన్నీర్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాం కదా. తర్వాత నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నాం అనుకుని మంచిగా వస్తుంది. ఇక్కడ నేను ఇత్తడి గిన్నెలు మనం లాస్ట్ టైం తెచ్చుకున్నాక సలట్ల దాంట్లో వేస్తున్నాను, అస్సలు అడగంటదు, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆయిల్, నెయ్యి రెండు వేసుకున్నాను. వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఈ యొక్క ఆనియన్స్ మంచిగా వేగనివ్వాలి. ఆనియన్ మంచిగా వేగుతున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది తొందరగా వేగాలంటే చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ అక్కడ అన్నం వండుకుంటున్నాను కదా. అన్నం వండేటప్పుడు దాంట్లో సాజీర, లవంగము, చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా ఇవి వేస్తూ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని కుక్ చేసుకున్నాను. అక్కడ కుక్ చేసేటప్పుడు మనం ఒక 70% అయినా కుక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే అన్నం మనం ఎలా అనుకున్నాం అలానే వండుకోవాలి. కానీ వాటర్ పెట్టుకునేటప్పుడు 1కి 2 పోస్తాం కదా, 1కి 2 కాకుండా 1కి 2 కాకుండా 2 కంటే కొంచెం తక్కువ పోసుకోవాలి. అంటే 1.5 కంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి వాటర్. అప్పుడు అన్నం పలుకుగా వస్తుంది. అలా ఉన్న రైస్ సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఆనియన్స్ అన్ని వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుందిగా అది వేసి ఒక్క 2 నిమిషాలు, అంటే 2 నిమిషాల నుంచి ఇలా మనకి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. అప్పుడు దాంట్లో రుచికి తగినంత సాల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం కసూరి మెత్తి వేసా, చూసారా, చిటికెన్ కసూరి మెత్తితో ఈ యొక్క బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. కసూరి మెత్తి, కొత్తిమీర వేసేసుకొని ఆల్రెడీ నేను రైస్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఆ యొక్క రైస్ని మంచిగా వేసేసుకున్నాను. అందుకోండి రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది, చూసారా. దీన్ని మనము మంచి దీనిపైన వేసేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు ఉంచుకోవాలి. అంటే అంతకంటే ఎక్కువ సిమ్లో పెట్టుకోండి, అది కూడా గుర్తు పెట్టుకోండి. సిమ్లో ఉన్నది ఇక్కడ చూసారా, మనకి పుల్లలుగానే ఉంది అన్నము. ఇక్కడ నేను వాటర్ చాలా తక్కువ క్వాంటిటీలో పోసుకున్నాను కాబట్టి మంచి పలుకుగా వచ్చింది. తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, అడుగంటుతుందా, గ్రేవీ ఉందా లేదా చూసుకొని ఓకే గ్రేవీ అయిపోయిందని కూడా స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత కలిపేసుకున్నాం అనుకోండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత చూసాను అనమాట. చూసేటప్పటికి గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంక సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అయితే మంచిగా కలిపేసుకున్నాను. యమ్మీగా ఉండేటువంటి యొక్క పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా బయట ఫుడ్ కావాలని ఎందుకు అడుగుతారు చెప్పండి. ఎప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఇలా మంచి టేస్టీగా ఉన్న ఫుడ్ తింటే బయట ఫుడ్ తినాలన్న ఫీలింగ్ కానీ ఆ యొక్క క్రేవింగ్స్ కానీ అస్సలు రావన్నమాట. మా ఇంట్లో అయితే మేము అస్సలు బయట ఫుడ్ తినాం. ఇంకా తప్పదు, బయటికి వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి టైం అయిపోతుంది, డిన్నర్ టైము, ఆకలి అవుతుంది అనుకున్నప్పుడు తప్ప. అంతే.